హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చాలా రోజులు అయింది కదా మనం వీడియోస్ చేసి. ఆల్మోస్ట్ 1 month పైనే అవుతుందన్నమాట. బిఫోర్ సంక్రాంతి నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇప్పటిదాకా కూడా ఒక 20 days పైనే పట్టిందనమాట నాకు రికవర్ అవ్వడానికి. ఇప్పుడు అంతా బాగుంది. ఇంకా అందుకని మళ్ళీ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో వాళ్ళు నన్ను స్టిచ్ చేయకుండా బ్యాన్ చేశారనమాట ఇన్ని రోజులు. సో స్టిచ్చింగ్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకు వచ్చింది ఒక లంగా జాకెట్, అంటే బర్త్డేకి 2 dresses అనమాట. ఒక ఫ్రాక్ అండ్ ఒక లంగా జాకెట్ అనమాట. ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి లంగా జాకెట్. దానికోసం ఇది వచ్చేసి నా ఫ్రెండే అనమాట. వాళ్ళ పాప కోసం సేమ్ డ్రెస్ కావాలని చెప్పేసి ఆన్లైన్లో అడిగితే వాళ్ళు 11,000 rupees చెప్పారంట. అంత చీప్గా మనము స్పెండ్ చేయలేము కదా మనీ అని చెప్పేసి ఎత్తుక్కొని పాపం ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ సింధు డిజైనర్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో తనకి ఫ్యాబ్రిక్ కనిపించిందంట. కొంచెం డిజైన్ సేమ్ లేకపోయినా కానీ వర్క్ వైట్ కలర్లో ఉంది, ప్లస్ కలర్ సేమ్ కదా అని చెప్పేసి ఇట్లా ఉంది కుడతావా అని చెప్తే పంపించమని చెప్పాను. ఇది వచ్చేసి అక్కడ ఆర్డర్ పెట్టుకుంటాను. ఒక 2 meters అయితే సరిపోతుందని చెప్పాను నేను. ఆ పాప వచ్చేసి ఇప్పుడు 3rd birthday అనమాట. సో ఇది ఒక 2 meters సింధు డిజైనర్ స్టూడియో నుంచి తెప్పించుకున్నాము. ఇక్కడ ఇది వచ్చిన తర్వాత రిమైనింగ్ అంతా ఇక్కడ షాపింగ్ చేశాను అనమాట నేను. దానికి పైన వైట్ బ్లౌజ్ కదా, అది ప్లెయిన్ వచ్చింది. బట్ వాళ్ళు యూజ్ చేసిన క్లాత్ బాగా షైనీగా ఉంది. నాకు ఇక్కడ షాప్స్ ఎక్కువ ఉండవు కాబట్టి నాకు అంత వెతుక్కోవడానికి ప్లస్ అన్న ఆప్షన్స్ కూడా ఉండవు అనమాట. సో అందుకని బొటిక్కి వెళ్ళాను నేను. మన తెలుగు వాళ్ళ బొటిక్కే ఒకటి ఉంది ఇక్కడ. ఆ బొటిక్కి వెళ్తే నాకు ఈ ఫ్యాబ్రిక్ దొరికింది. అక్కడ వైట్ చాలా ఉన్నాయి కానీ ఇదే బాగుంది అనిపించింది నాకు. అండ్ దీనికి కాస్ట్ కూడా అద్దరగొట్టారు బొటిక్ కాబట్టి. సో చెప్పిన రేట్ కంటే కొంచెం తక్కువకే ఇచ్చారులే, అయినా కానీ మన బడ్జెట్కి ఇది కాస్ట్ ఎక్కువనే అనిపించింది నాకు. సో ఇది ఒక 1 meter తీసుకున్నా. అండ్ దీనికి లెహంగాకి కింద కుర్చీలు పెట్టాలి కదా, కుర్చీల కోసం అని చెప్పేసి ప్లెయిన్ తీసుకున్నా. ఇది కొంచెం షేడ్ అనేది మనకి తేడా ఉంటుంది చూడండి. ఎగ్జాక్ట్ షేడ్ అయితే నెట్లో దొరకదని చెప్పారు. అండ్ దీనికి లైనింగ్ వచ్చేసి ఇది కూడా సాటిన్ కాదు, ఏదో పేరు చెప్పారనమాట. దీన్ని బాగుంది, షైనీగా ఉంది, చూడడానికి సాటిన్ లాగే ఉంది కానీ క్లాత్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇది కూడా బొటిక్లోనే తీసుకున్నా. ఇది కూడా మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. నెక్స్ట్ ఇది వచ్చేసి లేస్. ఇక్కడ వర్క్ ఉంది కదా, వర్క్ వచ్చేసరికి ఫస్ట్ మేము వర్క్ చేద్దాం అనుకున్నాము. సేమ్ అంటే వాళ్ళు చేసినట్లే కాకుండా హ్యాండ్తో సేమ్ కలర్స్ యూజ్ చేసి చేద్దాం అనుకున్నాము. బట్ ఏంటి అంటే బర్త్డే వచ్చేసి March 1st weekలో అనమాట. అంత టైం లేదు మనకి. అందుకని చెప్పేసి అక్కడే బొటిక్లోనే నాకు ఈ లేస్ కూడా కనిపించింది. ఒక్కోసారి కొరియర్ లేట్ అవుతుంది అనమాట, రిస్క్ తీసుకోలేము బర్త్డేస్కి అని చెప్పేసి ఈ లేస్ కనిపిస్తే ఈ లేస్ తీసుకున్నా. ఇదైతే మనకి ఆ కాలర్ మొత్తం కవర్ చేసిద్ది అనమాట. అండ్ హ్యాండ్స్కి కూడా ఈ కింద పాట పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనిపించింది నాకు. అందుకని ఈ లేస్ అయితే 1 meter తీసుకున్నా. ఇవన్నీ ఇక్కడ షాపింగ్ చేసినాయండి. ఇంకో డ్రెస్ చెప్పా కదా, అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. అది కూడా తను ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడో హైదరాబాద్లో, తను ఉండేది బెంగళూరులో, హైదరాబాద్లో నుంచి ఆ క్లాత్ ఎక్కడో ఇట్లాగే మన ఇన్స్టా పేజెస్లో ఇట్లా సేల్ చేస్తుంటారు కదా. సో హైదరాబాద్లో ఒక షాప్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి తను ఆర్డర్ పెట్టుకొని నా దగ్గరికి అయితే పంపిస్తుంది. మరి పిల్లల కోసం మాత్రం చేస్తాం కదా, సేమ్ డిజైన్ కావాలని చెప్పేసి. అప్పటికి కూడా మాకు ఆ పైన క్లాత్ అయితే దొరకలేదు. నేను కూడా ఇక్కడ సెర్చ్ చేసా బట్ నాకు దొరకలేదు. కానీ దాన్ని మ్యాక్సిమం అలాగే డిజైన్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తానండి. అండ్ దీని బడ్జెట్ వచ్చేసరికి మనకు కుట్టి తనకి ఇవ్వడానికి మొత్తం ఒక 2,000 అవుతుంది బడ్జెట్. సో ఏంటంటే కొంచెం మన క్లాత్లకు ఎక్కువ పడ్డది అనమాట. 2,000 rupees అయితే మనకి అవుతుంది మొత్తం కుట్టి ఇవ్వడానికి తనకి. ఇందాకే మేము లెక్కలు చూసామన్నమాట, మీకు చెప్పాలి కదా అసలు ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి. ఇది వేరే దగ్గర నుంచి తెప్పించుకోవడము, ఇవి బొటిక్లో తీసుకోవడం మన కాస్ట్ ఎక్కువైపోయింది. డ్రెస్ అయితే ఫైనల్గా మనకి రెడీ అయిపోయిందండి. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వచ్చింది. చూస్తారు కదా, అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మన బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ మీరు పిక్ చూసున్నారు కదా. సో సేమ్ మ్యాక్సిమం ట్రై చేశాను అనమాట.
అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాను. ఇది వచ్చేసి మనకి పైన దానికి 1 మీటర్తో మనం స్టిచ్చింగ్ అయితే చేసామండి. ఒకసారి ఇది క్లియర్గా చూపిస్తాను. ఇది లేస్ మీకు ఆల్రెడీ చూపించా కదా, లేస్తోనే ఈ విధంగా ఇచ్చాను. ఎంబ్రాయిడరీ చేసే టైం మనకైతే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి షేప్ వచ్చేసి సేమ్ యాస్టీస్గా వచ్చేలాగా అయితే స్టిచ్ చేసాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఉక్సులు పెట్టాను. అండ్ ఈ కింద వచ్చేసి మనకి ఫుల్ ఓపెన్ ఉంటుందండి, ఎందుకంటే పిల్లలు వేసుకోవడానికి కష్టం అవుతుంది అనమాట. ఈ బ్లౌజులు కుట్టినప్పుడు నేను మా పిల్లలకు కూడా కింద ఓపెన్ లేకుండా పెట్టాను. కానీ అవి లూజ్గా ఉన్నప్పుడు ఓకే, కానీ టైట్గా ఉన్నప్పుడు వేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. ఇట్లా మనకి ఫుల్ ఓపెన్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే నడుం దగ్గర కొంచెం లూజే కుట్టుకోవాలండి. ఒకవేళ ఓపెన్ పెట్టుకోకపోతే నడుం దగ్గర లూజ్ కుట్టుకొని ఈ విధంగా టెజల్స్ పెట్టుకున్నట్లయితే మనం టై చేసుకుంటే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఒకవేళ బ్లౌజ్ మనకి లూజ్ అయినా నడుం దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా టెజల్స్ అయితే ఇచ్చాను. అండ్ ఇది బ్లౌజ్ కదా, లెహంగా చూపిస్తా. లెహంగా వచ్చేసరికి మనకి 2 మీటర్స్ క్లాత్ అండి తీసుకుంది. ఇది వచ్చేసి థర్డ్ బర్త్డే సెలబ్రేషన్ కోసం అనమాట. సో 3 to 4 years పాపకి మనం 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాము. ఈ 2 మీటర్స్లో మనకి ఇది కింద వైపు వస్తుంది కదా డిజైన్ అనేది. నేను ఏం చేశానంటే చిన్నపిల్లలు కాబట్టి మనం పట్టీలు పెట్టే ఏం పని లేదనమాట ఈ లెహంగాకి. అందుకని ఈ వచ్చి కింద డిజైన్ వచ్చిందేమో 2 మీటర్స్ ఫ్రంట్ సైడ్ పెట్టాను. ఇంకా మనకి చాలా క్లాత్ మిగిలిద్ది అనమాట. క్లాత్ వేస్ట్ అవ్వదు, ప్లస్ ఇమ్ము బాగా వస్తుంది అని చెప్పేసి బ్యాక్ సైడ్ డిజైన్ లేకపోయినా బాగానే ఉంటుందని చెప్పేసి రిమైనింగ్ మొత్తం ఇటు పెట్టా. మొత్తం ఇప్పుడు మనకి 4 మీటర్స్ పన్న వచ్చింది. ఫ్రంట్ 2 మీటర్స్, బ్యాక్ 2 మీటర్స్ అనమాట. సో టోటల్ 4 మీటర్స్ పన్న వచ్చింది. అందుకే మనకి క్యాన్ వేయకపోయినా లోపల ఇంత బుట్టగా ఉందన్నమాట. అండ్ అక్కడ ఇచ్చిన మోడల్లో మనకి కింద ఫ్రిల్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రిల్స్ వచ్చేసరికి లోపల ఒకటే లైనింగ్ యూజ్ చేస్తే మళ్ళీ కాటన్ వేయలేదు, అంటే అవసరం లేదనిపించింది నాకు. ఇది కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇదిగోండి ఈ కింద అనేది క్యాన్ లేస్ వేసాను, చూసారు కదా. క్యాన్ లేస్ వేసి దానికి నేను లోపల నుంచి ఇది స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట. చూసారు కదా. సో లెహంగా అయితే ఈ విధంగా వచ్చింది. కింద ప్లెయిన్ నెట్గా మనం ఈ ఫ్రిల్స్ అయితే పెట్టామన్నమాట. ప్లెయిన్ నెట్ వచ్చేసరికి నేను తీసుకోవడం అయితే ఎక్కువ తీసుకున్నాను అండి. ఎంత పట్టిద్ది ఏంటి అనే ఒక చిన్న డౌట్ ఉండడం వల్ల తీసుకోవడం ఎక్కువే తీసుకున్నా. మనకైతే ఒక 2 మీటర్స్ అయితే సరిపోతుంది ప్లెయిన్ నెట్. 2 మీటర్స్ అయితే కింద ఫ్రిల్స్ అంటే కొంచెం దగ్గర ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట. 2 మీటర్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇదండి ఫైనల్ అవుట్లుక్. మీకు నచ్చితే ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.